తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ మార్కెట్లో అమ్మకాలు పడిపోయాయి. రాజమండ్రిలో చికెన్ మార్కెట్ అమ్మకాలు లేక వెలవెలబోతోంది. ఒక్కసారిగా చికెన్ రేటు కూడా కేజీకి 30 రూపాయలు తగ్గిపోయింది. పౌల్ట్రీ నుంచి వచ్చే కోళ్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. బర్డ్ ఫ్లూ కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను సరఫరా నిలిపివేశారు. దీంతో కోడిగుడ్ల అమ్మకాలు పడిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ మార్కెట్లో అమ్మకాలు పడిపోయాయి. రాజమండ్రిలో చికెన్ మార్కెట్ అమ్మకాలు లేక వెలవెలబోతోంది. ఒక్కసారిగా చికెన్ రేటు కూడా కేజీకి 30 రూపాయలు తగ్గిపోయింది. పౌల్ట్రీ నుంచి వచ్చే కోళ్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. బర్డ్ ఫ్లూ కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను సరఫరా నిలిపివేశారు. దీంతో కోడిగుడ్ల అమ్మకాలు పడిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలోని రాజమండ్రిలోని చికెన్ మార్కెట్ అంతా కూడా వెలవెలబోతున్నది. ఇక్కడ చూస్తే ఇక్కడ అమ్మకాలన్నీ కూడా తగ్గిపోయినాయి. ఎవరు కూడా కొనేవాళ్ళు లేరు, తినేవాళ్ళు లేరు. ఈ బర్డ్ ఫ్లూ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలోని పెరవలి మండలం కానూరు దగ్గర ఇక్కడ రావడం జరిగింది. దీంతో అధికార యంత్రాంగంతో కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఎవరు కూడా చికెన్ వాటిని కొద్ది రోజుల పాటు మానుకోవాలని చెప్పి చెప్పడంతో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మార్కెట్లో చూసినట్లయితే దీని అమ్మకాల మీద తీవ్ర ప్రభావం చూపడం జరిగింది. అయితే మార్కెట్కి ప్రతిరోజు వచ్చే కోళ్ళు ఎక్కడ కూడా రావడం మానేసినాయి. దీంతో కోళ్ళు దిగుమతి కూడా లేకపోవడంతో ఇక్కడ ఉన్న కోళ్ళు వరకే ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకే ఆ కోళ్ళ వరకే మాత్రమే అమ్ముకోవడం జరుగుతున్నది. తర్వాత ఇంకెవరైతే కొనుక్కోలేని నేపథ్యంలో రేటు కూడా తగ్గించడం జరిగింది. అయితే ఆదివారం వరకు కూడా 200 రూపాయల వరకు కూడా పలికిన ధర ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే 170 రూపాయలకి పడిపోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అంటే ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే రెడ్ జోన్గా ప్రకటించి కానూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని 10 కిలోమీటర్ల పరిధిలో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వే లైన్స్ ద్వారాగా జోన్లుగా ప్రకటించి 144, 133 సెక్షన్లు కూడా అమలు చేయడం జరుగుతుంది. అయితే బర్డ్ ఫ్లూ నేపథ్యంలో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు కూడా కోడిగుడ్లు సరఫరా అనేది కూడా అధికారులు నిలిపివేశారు. అలాగే ఇక్కడ కోడిగుడ్ల అమ్మకాలు కూడా చూసినట్లయితే కోడిగుడ్లు అమ్మకాలు కూడా మొత్తం తీవ్రంగా పడిపోవడం జరిగింది. అయితే కోడి మాంసం సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ఈ చికెన్ సెంటర్లో ఏ విధంగా వెళ్ళబోతున్నాయి అనేది మనం చూడొచ్చు. ఇక్కడ కోళ్ళు కూడా తగ్గిపోవడంతో ఇక్కడ రేటు కూడా తగ్గించేశారు. ఉన్న వరకు కోళ్ళని అమ్ముకోవడం జరుగుతున్నది. ప్రస్తుతం మార్కెట్లో చూసినట్లయితే రాజమండ్రి మార్కెట్లో 170 రూపాయల వరకు కేజీ 170 రూపాయలు పలుకుతుంది. అదే లైవ్ సంబంధించి చూసినట్లయితే అది కేజీ 130 రూపాయలకే దాని లైవ్ చికెన్ అయితే అమ్ముకోవడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఎక్కడ కూడా అమ్మకాలు అనేది జరగట్లేదు. ఇక్కడ అంతే కూడా పొద్దున్న నుంచి కూడా తీసి ఖాళీగానే ఉంటున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఇక్కడ ఎలాగున్నాయి వ్యాపారాలు డౌన్గా ఉన్నాయండి. పుకారంటే ఎత్తేసారు అంతే. ఏం జబ్బుకి ఆడట్లేదు కోళ్ళకి ఏం చావట్లేదు. అంటే మన జిల్లాలోనే పక్కన వచ్చినాయి అని చెప్తున్నారు. లేదు పక్కన ఏం తెలియదు కానీ ఇక్కడ మాకు చాలా పుకారు ఎక్కువ ఎత్తేసారు. కానీ వ్యాపారాలు డౌన్ అయిపోయాయి. ఇప్పుడు ఎలాగున్నది అట్లా బాగా స్లోగా ఉందండి మార్కెట్ అయితే. ఎందుకంటే మాకు అవి రూమర్స్ వల్ల బిజినెస్ తగ్గింది. ఎలా చూసుకున్నా సరే కేజీ 200, 220 అమ్మేవాళ్ళం కేజీ 170 రూపాయలకి వస్తుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.